రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకుంటారు. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఫర్నిచర్ వ్యాపారం, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం, బేకరీలు, హాస్టల్ మొదలైన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత నిరాశ ఎదురవుతుంది. కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. మీతో ఏకీభవించే వారే సంఖ్య తక్కువగా ఉందని భావిస్తారు. ఒత్తిడి నుండి బయటపడడానికి ఆధ్యాత్మిక పైన దృష్టి సారించడం మంచిది. కుటుంబం ప్రతిష్ట, పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని జారిపోయిన అవకాశాలు తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలు పట్టుదలగా చేస్తారు, ఫలిస్తాయి. పోటీ పరీక్షలు, విదేశీయానం, ఉద్యోగం వంటి ముఖ్యమైన విషయాలు కుటుంబానికి కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వారి మాటకు విలువ ఇవ్వండి. అన్నదమ్ములు, అక్కచెల్లెలు, స్నేహితులు ఇచ్చిన విలువ భార్యకి ఇవ్వండి. జీవిత భాగస్వామి వల్ల మీకు మేలే జరుగుతుంది. మీ వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొన్ని అవమానాలు భరించాల్సి వస్తుంది. అజాగ్రత్త వల్ల మంచి అవకాశాలు చేజారిపోవచ్చు, లేక కొంత నష్టపోయే అవకాశం ఉంది. ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కలిసిచ్చే కాలం అని చెప్పవచ్చు. ఈ రాశివారు ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి, మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 1, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.